Okay, we'll start. Recording in progress. I'll record this as well. Okay. So మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేసుకున్నారో అక్కడే వెళ్ళి చూసుకోవచ్చు అంటే లైక్ యూ వాంట్ టు గో అండ్ చెక్ అగైన్. ఓకే సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వై వీఆర్ డూయింగ్ దిస్ సెషన్. ఓకే సో మనం సెషన్ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా మందికి ఐడియా ఉంది. ఓకే సో వీఆర్ స్టార్టింగ్ లైనెక్స్ అండ్ యాన్సిబుల్. ఓకే సో ఇది వచ్చేసి వీఆర్ స్టార్టింగ్ ఆఫ్లైన్ అండ్ ఆల్సో ఆన్లైన్. ఓకే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ఒకటేసారి జరుగుతాయి. ఓకే సో దీనికోసం నేను యాక్చువల్గా ఐ హావ్ గాట్ సంథింగ్ అప్. ఓకే సో ఐ లెట్ యూ నో దట్ లేటర్. బట్ యా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు రన్ చేస్తున్నాము. ఓకే అంటే లైక్ ఆఫ్లైన్ రావాల్సిన వాళ్ళు యూ గైస్ కెన్ కమ్ డౌన్ టు ది ఆఫీస్. ఆన్లైన్ అయితే యూ నీడ్ టు కనెక్ట్ ఇన్ జూమ్ ఆర్ గూగుల్ మీట్. ఓకే సో ఐ గివ్ యూ దట్ లింక్. ఓకే సో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఐ విల్ సెండ్ యూ ది ఈమెయిల్ సో దట్ యూ కెన్ జాయిన్ ఎవ్రీ డే ఆన్లైన్. కాకపోతే ఏంటంటే ఇఫ్ యు ఆర్ నియర్ బై హైదరాబాద్, ఓకే సో హైదరాబాద్ దగ్గరలో ఉంటే మాత్రం ఆఫ్లైన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి హైదరాబాద్లో ఉంటే. అండ్ ఆల్సో లైక్ యూ గైస్ కెన్ కమ్ డౌన్. ఓకే సో వీకెండ్స్లో అయినా సరే మీరు వచ్చి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి సో దట్ ఇట్ విల్ బి వెరీ ఏమంటారు ఉపయోగంగా ఉంటుంది అనమాట. లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. ఓకే సో యా అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ గైస్ కెన్ ఆస్క్ మీ ఇన్ ది లేటర్ పార్ట్. ఓకే సో లాస్ట్లో అడగచ్చు. హలో ఓకే సార్. యా చెప్పండి బ్రో. హలో సార్. చెప్పండి. ఆఫీస్ లొకేషన్ కొంచెం చెప్తారా సార్? చెప్తా బ్రో చెప్తా. థ్యాంక్ యూ సార్. ఓకే సో అందరినీ మ్యూట్ చేసిన. ఓకే సో లైక్ ఐ జస్ట్ గో త్రూ ఫస్ట్. ఓకే సో ఒక్కొక్క ఇంట్రో చెప్తా తర్వాత లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది ఇంట్రడక్షన్ యూ గైస్ కెన్ ఆస్క్ మీ ఆల్ అబౌట్ దీస్ డీటెయిల్స్. ఓకే సో జనరల్గా లైక్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సో చాలా మంది అడిగే క్వశ్చన్ అన్న అసలు లైనెక్స్ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు లైనెక్స్లో. ఓకే సో నేను యాన్సిబుల్ గురించి కూడా మాట్లాడతాను. ఓకే సో లైనెక్స్ ఎందుకు చేస్తున్నాము అంటే దిస్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే సో వెన్ ఐఎమ్ సేయింగ్ బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఎవర్ యూ ఆర్ లైక్ మీరు డెవాప్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే సో యూ గైస్ కెన్ గో ఫర్ డేటా ఇంజనీరింగ్, యూ గైస్ కెన్ గో ఫర్ డెవలప్మెంట్, యూ గైస్ కెన్ గో ఫర్ టెస్టింగ్. ఓకే సో మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు. ఓకే సో ఇట్స్ నాట్ లైక్ మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్తున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ యూ నీడ్ టు హ్యావ్ లైనెక్స్. లేదు నేను లైనెక్స్లోనే కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే యూ గైస్ ఆల్సో కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ది లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్. సో అన్నిటికీ బేస్ లైనెక్స్ చాలా ఇంపార్టెంట్. లైనెక్స్ వస్తే మనకి కెరియర్లో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్ ఫస్ట్ థింగ్. సో అందుకోసమని వీఆర్ స్టార్టింగ్ విత్ ది లైనెక్స్. ఓకే సో అందుకోసమని లైనెక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ లైనెక్స్. చాలా మంది అంటే లైక్ నేను పోల్ పెట్టినప్పుడు చాలా మంది అడిగింది కూడా లైనెక్స్. ఎందుకంటే బేసిక్ ఆఫ్ లైనెక్స్ రాకపోతే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సర్వైవ్ అవ్వడం కష్టము. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత పని చేయడం ఇంకా కష్టం. అంటే లైక్ మీకు ఐడియా లేకపోతే లైనెక్స్ అనేది. ఓకే సో విండోస్ పైన ఎవరు పని చేయరు. అసలు విండోస్ సర్వర్స్ పైన చాలా ఒక 1% ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. 99% ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ యూజ్ చేసేవి మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమే. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ స్టార్టింగ్ లైనెక్స్. ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ వై వీఆర్ డూయింగ్ దిస్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే ప్రీరిక్విజిట్. ఓకే సో ప్రీరిక్విజిట్స్ ఏముంటాయి లైక్ వాట్ ఐ నీడ్ టు నో బిఫోర్ ఐ జాయిన్ దిస్. ఓకే సో దేర్ ఈస్ నో ప్రీరిక్విజిట్ ఫర్ లైనెక్స్. మీకు ప్రీరిక్విజిట్ ఏమీ అవసరం లేదు. మీకు సిస్టమ్ ఉంటే చాలు. ఓకే సో దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్. ఓకే సో దేర్ ఇస్ నో మీకు ఏదో నేర్చుకొని ఉండాలి, మీకు ఆల్రెడీ ఈ టెక్నాలజీ వచ్చి ఉండాలి, లేకపోతే ఇదంతా కూడా అవసరం లేదు. ఓకే సో మీకు సిస్టమ్ ఉండాలి. అట్లీస్ట్ యూ షుడ్ నో హౌ టు టైప్. ఓకే సో మీకు కీబోర్డ్ని యూస్ టైప్ చేసే ఇది ఉంటే చాలు. ఓకే సో నథింగ్ బట్ లైక్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే సో మీకు బ్యాక్గ్రౌండ్ ఏది అవసరం లేదు. ఓకే అండ్ ఆల్సో హూ కెన్ జాయిన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే యూ మైట్ బి ఏ ఫ్రెషర్. ఓకే యూ మైట్ బి ఏ స్టూడెంట్. మీరు కాలేజ్లో చదువుతున్నా సరే. ఓకే యూ మైట్ బి అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, యు ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఓకే you are already an expert in another technologies but you are not sure what is Linux. ఓకే సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే సో ఇందాక చెప్పిన దిస్ ఇస్ బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి, నేను ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు లైనెక్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకే సో వెన్ ఎవర్ యూ వాంటెడ్ స్టెప్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో లైనెక్స్. అండ్ ఆల్సో ఫ్రెషర్స్కి
ఓకే, సో హూఎవర్ ఆర్ హ్యావింగ్ 0 to 2 years or 0 to 3 years. ఓకే, సో మీకు ఏంటి అంటే ఎంట్రీ. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ trying to enter into the IT, it makes you like it, Linux makes it very easy. లైనెక్స్ అనేది మనకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూసారు అనుకోండి, నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఇఫ్ పాసిబుల్. ఓకే, సో మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూసారు అనుకోండి, ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ ది లింక్డ్ఇన్స్లో జాబ్స్లోకి వెళ్ళండి. జాబ్స్లోకి వెళ్ళి లైనెక్స్ అని కొట్టినారు అనుకోండి, ఓకే, లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ జాబ్స్. మీకు జాబ్స్ ఎప్పటికీ ఉంటాయి లైనెక్స్లో. ఇంకొకటి ఏంటి అంటే లైనెక్స్లో ఎప్పుడైనా సరే మనం జాబ్ చేస్తున్నప్పుడు ఇట్స్ స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే, సార్ అది చెప్తే స్టాండర్డ్ ఫార్మాట్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా అవే ఇష్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఎప్పుడు కూడా డేవియేట్ అవ్వము వీటి నుంచి. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ స్టూడెంట్, లైక్ ఫ్రెషర్ లేకపోతే 1 year 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎంటర్ అవ్వడానికి ఈజీ అవుతుంది. అదే మీరు డెవాప్ సైడ్ వెళ్ళినా కానీ, లేకపోతే డేటా ఇంజనీరింగ్ వెళ్ళినా, డెవలప్మెంట్కి వెళ్ళినా, టెస్టింగ్కి వెళ్ళినా, యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాడు మిమ్మల్ని హైర్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే మీరు ఏమంటారు క్యాంపస్ సెలెక్షన్స్లో అయితే కానీ మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, బట్ హియర్ మీకు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్కి ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈజీ టు ఎంటర్ ఇన్ టు ది ఇండస్ట్రీలోకి మనము చాలా ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను అందుకే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ ఎవరైనా సరే, ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఇన్ టు ది లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ వెరీ ఈజీ. ఆ తర్వాత యూ కెన్ మూవ్ ఇన్ టు ఎనీ టెక్నాలజీ. ఎందుకంటే మీరు ఒక 2-3 years లైనెక్స్లో చేసినారనుకోండి, చేసిన తర్వాత యూ కెన్ కన్వర్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఎనీథింగ్. లైక్ మీరు డెవాప్స్కి వెళ్ళాలంటే డెవాప్స్కి వెళ్ళొచ్చు, డెవలప్మెంట్ వెళ్ళొచ్చు, డేటా సైడ్ వెళ్ళాలంటే డేటా సైడ్ వెళ్ళొచ్చు. ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. కానీ ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాట్ విల్ అంటే లైనెక్స్ అనేది కొంచెం మనకి ఈజీ వే. ఓకే, సో లోపలికి ఎంటర్ అవ్వడానికి, మనం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి లైనెక్స్ అనేది కొంచెం మనకి ఈజియెస్ట్ వే అనమాట. అంటే లైక్ కొంచెం ఈజీగా వెళ్తాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ స్టాండర్డ్నెస్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే మీరు ఇప్పుడు 100 ఆర్గనైజేషన్స్కి వెళ్ళినా కానీ మీకు ఫార్మాట్, ఓకే, సో ఇష్యూస్ వచ్చే ఫార్మాట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ చేసే పని సిమిలర్గా ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, 80-90% ఆఫ్ ద టాస్క్ సిమిలర్గా ఉంటాయి అనమాట. సో అందుకోసమనే ఈజీ టు ఎంటర్ అని చెప్తున్నాను. అందుకోసమనే మనం ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు లైనెక్స్లో. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది లైనెక్స్. ఓకే, సో ఇది why we are doing and also ఎవరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో హూ కెన్ జాయిన్, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, సో అసలు మనం ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా, ఓకే, సో చెప్పడానికి బాగానే ఉంటుంది. ఓకే, సో ఎవరైనా చెప్తారు ఇది, కానీ మీరు ఏం నేర్చుకుంటున్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ అ రియల్ టైం బేస్. అంటే రియల్ టైం ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అనేది డెలివర్ చేయడానికే నేను ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ కంబైన్గా పెడుతున్నాను. ఓకే, సో ఎందుకు ఆఫ్లైన్ ఆన్లైన్ కంబైన్గా పెడుతున్నా అంటే మీరు ఆన్లైన్లో చేస్తున్నా కానీ, ఓకే, సో యూ డోంట్ గెట్ దట్ ఫీల్. అంటే లైక్ మీరు ఆన్లైన్లో అటెండ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే నేను ల్యాప్టాప్లో చూసి చెప్తున్నప్పుడు మీకు అంత కనెక్టివిటీ అనిపించదు. బట్ వెన్ దెర్ ఈస్ అ క్లాస్ రూమ్, ఈవెన్ వెన్ యూఆర్ కనెక్టింగ్ ఆన్లైన్, దెర్ విల్ బి ఆఫ్లైన్ పీపుల్, యూ విల్ కనెక్ట్ విత్ దెమ్, యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో మీరు అప్పుడప్పుడు రావచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ చాలా ఇంటరాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే వెనెవర్ ఐ హ్యావ్ స్టార్టెడ్ AWS ఆన్లైన్, ఓకే, సో నాకు ఒక 25-30 members రిజిస్టర్ అయినారు. రిజిస్టర్ అయిన తర్వాత రోజు 4 జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే, సో ఇట్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జాయినింగ్, బట్ 25 people హ్యావ్ రిజిస్టర్డ్, దే హ్యావ్ పేడ్ మనీ, బట్ దే ఆర్ నాట్ కమింగ్. ఓకే, సో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నేను అట్లా చేయలేను. అంటే లైక్ నేను డబ్బులు తీసుకున్న తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ దాట్, ఓకే, సో అందుకోసమనే రికార్డింగ్స్ అనేది చాలా చాలా తక్కువ టైం పీరియడే ఉంటుంది మీకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ రికార్డింగ్స్. ఓకే, రికార్డింగ్స్ అనేవి నేను ఇవ్వద్దు అనుకున్నా ఫస్ట్. ఓకే, బట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తారు, అన్న మేము జాబులు చేస్తున్నాము మాకు రికార్డింగ్స్ కావాలి అంటే. ఓకే, సో యూ విల్ హ్యావ్ ఓన్లీ 2 months ఆఫ్ వ్యాలిడిటీ. రికార్డింగ్స్ ఓన్లీ 2 months వ్యాలిడిటీ ఉంటాయి. ఐ వాంట్ యూ టు జాయిన్ ది క్లాసెస్. ఎవ్రీడే జాయిన్ అయితేనే మీరు జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే, సో జాబ్ లేని వాళ్ళు మాత్రం మీకు జాబ్ కంటే ఎక్కువ ఇంకేం కాదు. ఓకే, సో నా ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్ లైక్ ఐ డోంట్ హ్యావ్ అ జాబ్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా ఉండనివ్వండి. ఓకే, అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవనివ్వండి, ఇంకా ఏ మ్యాచ్ అయినా అవ్వనివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ నా క్లోజెస్ట్ కజిన్ మ్యారేజ్ అయినా అవ్వనివ్వండి. ఓకే, సో ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్.
మై జాబ్ ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. నాకు ఫస్ట్ జాబ్ కావాలి. జాబ్ వచ్చిన తర్వాతనే ఐ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అట్లా ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఓకే యూ నీడ్ టు జాయిన్ ది క్లాస్. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా క్లాస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో లేదు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం మిస్ అవ్వాలి క్లాస్ అంటేనే మిస్ అవ్వండి. ఓకే, సో దెన్ యూ కెన్ గో అండ్ చెక్ ది వీడియో. దట్ విల్ బి అదే రోజు చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే జాబ్ చేస్తున్నా సరే, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ జాబ్, ట్రై టు స్పెండ్ దట్ 1 అవర్ చాలా మందికి టైం ఉంటుంది. ఈ మధ్య షార్ట్ల మీదనే యూట్యూబ్ షార్ట్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ మీదనే 4-5 గంటలు స్పెండ్ చేస్తారు జనాలు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జస్ట్ వాచ్ దట్ రికార్డింగ్ ఫర్ 1 అవర్. ఓకే, సో 1 అవర్ రికార్డింగ్ చూస్తే యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇది రికార్డింగ్స్ గురించి. ఓకే, సో 2 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో లేదు నేను అసలు కంప్లీట్లీ వర్క్లోనే ఉంటాను. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ 24/7, నాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, నేను చేయలేకపోతున్నాను అంటే ఐ విల్ ట్రై టు ఎక్స్టెండ్ దాట్ ఫర్ దట్ పర్సన్. ఓకే, సో ఎవరైతే ఇండివిజువల్లో వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తా, బట్ ఇట్ విల్ బి 2 months ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో వ్యాలిడిటీ వచ్చేసి 2 months ఉంటాయి రికార్డింగ్స్. ఆ తర్వాత యూ కెనాట్ వాచ్ దోస్ రికార్డింగ్స్. ఎందుకంటే ఆ 2 monthsలోనే మీకు జాబ్ వచ్చేసేయాలి. ఓకే, సో మళ్ళీ 2 months తర్వాత రికార్డింగ్ చూస్తున్నారు అంటే యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ అనేసి అర్థం. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్, ఓకే, సో విత్ ఇన్ 2 months or 3 months యూ నీడ్ టు గెట్ దట్ జాబ్. ఓకే, సో ఆ జాబ్ అనేది మీకు రావాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఆల్సో ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు, ఓకే, సో యూ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైనెక్స్లో ఈరోజు నేను ఒక సెషన్ చెప్పిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ గివెన్ యూ సంథింగ్ అబౌట్ యూజర్ మేనేజ్మెంట్. ఓకే, యూజర్ మేనేజ్మెంట్ గురించి చెప్పిన మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే చెప్పినప్పుడు ఏమవుతుందంటే అరే ఇది ఇంత ఈజీగా లైనెక్స్ అనిపిస్తుంది. ఒక 2 రోజులు మీరు దాన్ని చూడలేదు అనుకోండి, 3rd day యూ విల్ ఫర్గెట్. ఓకే, సో 3rd day మీరు దాన్ని మర్చిపోతారు ఖచ్చితంగా. అసలు మీకు కమాండ్ కూడా, అసలు యూజర్ యాడ్ కమాండ్ కూడా గుర్తురాదు. ఓకే, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో యూ నీడ్ టు మేక్ షూర్ దాట్ ఎవ్రీ డే యూ నీడ్ టు రివైజ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఎవ్రీ డే మీరు రివైజ్ చేయడం చాలా చాలా మంచిది. ఓకే, సో ఆఫ్లైన్లో అయితే మాత్రం లైక్ ఐ విల్ ట్రై టు గివ్ యూ ది పోస్టర్స్ అండ్ ఆల్ దోస్ స్టఫ్ సో దట్ ఎవ్రీ డే యూ కెన్ లర్న్. ఆన్లైన్లో వచ్చే వాళ్ళకు కూడా ఐ విల్ గివ్ యూ ది ఆన్లైన్ పోస్టర్స్. అంటే మీకు ఆన్లైన్లో మీకు కమాండ్స్ అన్ని కూడా నేను పంపిస్తూ ఉంటాను. సో దట్ ఆ క్లాస్లో ఉండే మనం చెప్పే క్లాస్లో మీకు పీడిఎఫ్ ఒకటి జనరేట్ చేస్తాను. ఆ పీడిఎఫ్ నుంచి యూ గైస్ కెన్ గో అండ్ రీడ్ దాట్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు జాబ్ ఖచ్చితంగా రావాలి అనుకుంటే. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్ అ రియల్ టైం పర్స్పెక్టివ్. అంటే రియల్ టైం పర్స్పెక్టివ్లో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే నాకు ఎట్లా ఉంటుంది ఎన్విరాన్మెంట్, ఆఫీస్లో నేను ఎట్లా సారీ సారీ సో ఆఫీస్లో నేను ఎట్లా పనిచేస్తాను. ఓకే, సో హౌ ఐ వర్క్ ఇన్ ది ఆఫీసెస్. ఎందుకంటే ఆఫ్టర్ 2 or 3 months మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ ఫీల్ లైక్ యూ హ్యావ్ ఆల్రెడీ వర్క్. నేను ఆల్రెడీ పని చేసిన, ఇంటర్వ్యూకి వెళ్తున్నా అనే సిచ్యువేషన్లో ఉండాలి మీరు. ఓకే, సో దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఈజ్. ఓకే, సో నా ఇంటెన్షన్, నేను చెప్పే ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ మీకు వచ్చు. ఓకే, సో ఆల్రెడీ యు ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్, యు ఆర్ మూవింగ్ ఇన్ టు ది అదర్ ఆర్గనైజేషన్. ఆ ఫీలింగ్లో ఉండాలి మీరు కోర్స్ అయిన తర్వాత. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ విల్ రిప్రజెంట్. అంటే దట్ ఈస్ వాట్ ఐ విల్ మేక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే అనుకో, ఇప్పుడు యూజర్ మేనేజ్మెంట్, యూజర్ని ఎట్లా యాడ్ చేస్తాము, ఎస్ఎస్హెచ్ ఎట్లా చేస్తాము, ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంది, అండ్ డిహెచ్సిపి అంటే ఏంది, డిఎన్ఎస్ అంటే ఏంది, ఓకే, లైక్ సాంబా సర్వర్స్ అంటే ఏంది, చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్స్ ఎట్లా చేస్తారు అనేది కంప్లీట్లీ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. మన ఛానల్లోనే దొరుకుతాయి. యూట్యూబ్లో నేను ఆల్రెడీ ఫ్రీగా, నేను ఇప్పుడు లైనెక్స్ కంటెంటే మనది ఒక 60 hours 70 hours కంటెంట్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్. విల్ గెట్ దట్ కంటెంట్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. బట్ రియల్ టైంలో నేను ఏం చేస్తాను, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత లైక్ హౌ ఇట్ విల్ బీ, హౌ ఐ వర్క్ విత్ మై టీమ్, ఎట్లా పని చేస్తాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దట్ ఈస్ వాట్ వీల్ రిప్రజెంట్. ఓకే, సో అది మనం రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో వాట్ కంటెంట్ వీఆర్ గివింగ్, నేను ఆల్రెడీ మీకు కంటెంట్ చూపిస్తాను. నేను ఇప్పుడు మళ్ళీ ఐ విల్ షో యూ దట్ కంటెంట్ యాజ్ వెల్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ వాట్ వీఆర్ డెలివరింగ్ త్రూ లైనెక్స్. అంటే లైనెక్స్లో ఉండే మెటీరియల్ ఏం చెప్తున్నాం అనేది ఇర్రెలవెంట్. అంటే లైక్ ఇర్రెలవెంట్ అంటే మీకు చాలా మందికి తెలియదు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బట్ జనరల్గా మీరు రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా ఇర్రెలవెంట్ అనిపిస్తారు. అసలు మనం ఏం నేర్చుకున్నాం, వీడేం అడుగుతున్నాడు అనిపిస్తుంది. ఓకే, సో ఆ మిత్ని బ్రేక్ చేయడానికి, ఆ గ్యాప్ని బ్రేక్ చేయడానికే
ఓకే, సో వీఆర్ డూయింగ్ దిస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్స్ ఇన్ రియల్ టైం. ఓకే, సో రియల్ టైం అంటే అదేదో మ్యాజిక్ చేస్తామని కాదు. ఓకే, సో ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో అది మనము చెప్పడానికి, డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో ఖచ్చితంగా వేరే వాళ్ళతో ఎట్లా డిఫరెంట్ ఉంటామంటే అదే మన మేజర్ పాయింట్. దెన్ హౌ ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ కెరియర్. ఓకే, సో మీ కెరియర్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతసేపు చెప్పిన పిక్చర్ అంతా కూడా దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. బేసిక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పిన. ఓకే, సో యూ కెన్ మూవ్ టు ఎనీ టెక్నాలజీ. మీరు ఏ టెక్నాలజీకి వెళ్ళినా కానీ లైనెక్స్ బేసిక్స్లో మీరు స్ట్రాంగ్ ఉంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినారనుకోండి ఇంటర్వ్యూకి. ఓకే, సో దే విల్ ఆస్క్ అబౌట్ లైనెక్స్. మీరు డెవాప్ సైడ్ వెళ్ళినారనుకోండి, దే విల్ ఆస్క్ లైనెక్స్. Kubernetes, they will ask Linux. Terraform, they will ask Linux. Cloud కెళ్ళినా కానీ they will ask Linux. Everything depends on the Linux. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన 98 to 99% ఆఫ్ సర్వర్స్ ఆర్ లైనెక్స్. మీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైనెక్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ పైననే ప్రపంచం అనేది రన్ అవుతుంది. ఓకే, సో విండోస్ అసలు ఎవరు యూస్ చెయ్యరు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యువర్ అంటే కెరియర్లో గ్రో అవ్వడానికైనా, లేదంటే జాబ్ రావడానికైనా, ఎంట్రీ కొట్టడానికైనా, లేకపోతే డెవాప్స్ కెరియర్ సెట్ చేసుకోవడానికైనా. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, లైనెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ యువర్ కెరియర్. ఓకే, సో దాట్ ఈస్ ఫర్ షూర్. నెక్స్ట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ యూ. వై లైనెక్స్ అనేది నేను ఇందాక కూడా చెప్పిన. ఓకే, సో వై లైనెక్స్ అంటే ఇట్ ఈస్ అ స్టాండర్డ్ థింగ్. నేను ఇందాక కూడా చెప్పిన, లైక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ అ స్టాండర్డ్ థింగ్ అనేసి. ఓకే, సో స్టాండర్డ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాను అనుకోండి, లైనెక్స్ అడ్మిన్ లాగా ఐ గోయింగ్ టు ది వన్ ఆర్గనైజేషన్. ఓకే, సో లైనెక్స్ అడ్మిన్ లాగా నేను జాయిన్ అయిన అనుకోండి, నేను ఫస్ట్ మంత్లో ఏదైతే వర్క్ చేస్తానో, ఓకే, ఈవెన్ ఆఫ్టర్ మై 10 years ఆఫ్ వర్క్ ఇట్ విల్ బీ సిమిలర్. ఓకే, ఈ ఫస్ట్ మంత్లో నాకు ఏవైతే ఇష్యూస్ వచ్చినాయో ఆ 10th yearలో కూడా అవే ఇష్యూస్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ అంటే స్టాండర్డ్గా ఉంటాయి ఎర్రర్స్. ఓకే, సో చాలా తక్కువ డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఒక 1 yearకు ఒక 3-4 న్యూ ఇష్యూస్ రావడం తప్ప అంతకు మించి మీకు కొత్త ఇష్యూస్ రావడం అనేది చాలా తక్కువ. అందుకోసమనే లైనెక్స్ అడ్మిన్లో జాబ్ చేసే వాళ్ళు ఏంటి అంటే 1 year 2 years అవ్వగానే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. అరే ఏంద్రా బాబు అసలు మనం ఏం చేస్తున్నాం, సిమిలర్ వర్క్, గ్రోత్ ఉండదు, డబ్బులు వస్తలేవని ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అందుకోసమని జనాలు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే 1 to 3 yearsలో లైనెక్స్ ఇప్పుడు జాయిన్ అయినారు అనుకోండి మీరు. ఓకే, ఇప్పుడు 0 yearsలో జాయిన్ అయినారు అనుకోండి, 3 yearsకి స్విచ్ అయిపోతారు. మీరు డైరెక్ట్ 3 years పెట్టుకొని జాయిన్ అయినారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ స్విచ్ అయిపోతారు చాలామంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో లైనెక్స్ అనేది ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అంటే లైక్ చాలా సిమిలర్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుకోండి, ఇఫ్ ఐ స్విచ్ టు 3 different ఆర్గనైజేషన్స్. ఓకే, నేను ఇప్పుడు 3 different ఆర్గనైజేషన్స్కి స్విచ్ అయినా కానీ 80 to 90% ఆఫ్ ద థింగ్. ఓకే, సో 80 to 90% ఆఫ్ ద స్టఫ్ ఇట్ విల్ బి సేమ్. ఓకే, సిమిలర్గా ఉంటుంది అనమాట లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ చేసే జాబ్. ఓకే, సో అందుకోసమనే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది మనకి. వాడు అవుట్ ఆఫ్ ద బాక్స్ అడగడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇంటర్వ్యూస్ మనం ఏంటంటే కొంచెం ఈజీగా క్రాక్ చేయడానికి ఉంటుంది. మనమే ఒక 70% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఓకే సో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే మనం చేసే సెషన్స్ వల్ల 70% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకు ఆ 30% వదిలేసిన అంటే కొంతమంది కొన్ని బియర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో అసలు సంబంధం లేని క్వశ్చన్స్ అడగాలి చాలా మంది ఉంటారు. ఓకే, సో అట్లాంటి అడిగినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ 70% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం చేసే దాంట్లో నుంచే వస్తాయి. ఓకే, సో వెన్ ఎవర్ యూ గో ఫర్ 70% ఆఫ్ ది ఆన్సర్స్, మీరు ఇంటర్వ్యూలో 70% ఆఫ్ ది ఆన్సర్స్ మీరు చెప్తున్నారు అంటే యూ విల్ గెట్, అంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 80% ఉంటాయి. ఓకే, 70% మీరు ఆన్సర్ చేస్తే 80% ఆఫ్ ద ఛాన్సెస్ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకోసమనే ఇట్స్ స్టాండర్డైజ్డ్. ఓకే, సో వై లైనెక్స్, ఎందుకు లైనెక్స్ ఈజీ అంటే లైక్ ఈజీగా ఉంటుంది అంటే లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో మీకు ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది అండ్ యూ గైస్ కెన్ ఈజీలీ గెట్ ద జాబ్. ఇంకొకటి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్. అస్సలు వీటి గురించి మీకు ఎక్కడ ఎతికినా దొరకదు. ఓన్లీ మన యూట్యూబ్ మన ఛానల్లోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద బేస్.
ఇటు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో కమాండ్స్ గురించి అదంతా కూడా సెకండరీ, అదంతా కూడా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్సిడెంట్స్ ఎట్లా వస్తాయి అసలు నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే జనాలకి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ఐట్ అండ్ లైక్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటున్నారు అనుకోండి. సో ఇప్పుడు నా సిస్టమ్ ఉంది. ఓకే, సో నా సిస్టమ్ ఉన్నప్పుడు ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ రీచింగ్ 90% ఆఫ్ ఇట్స్ మెమరీ. ఓకే, సో మెమరీ 90% వచ్చేసినప్పుడు ఇది నాకు ప్రొడక్షన్లో ఉంది అనుకోండి. ఓకే, దీనిపైన ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది 100% రీచ్ అయిన సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు స్విగ్గీని మనం యాక్సెస్ చేయలేము. స్విగ్గీని నేను ఒక 5 minutes అనుకున్నాం. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ డౌన్ ఫర్ 5 minutes, ఓకే, స్విగ్గీ వాడికి ఎంత లాస్ వస్తుంది? ఇట్ విల్ బి ఇన్ క్రోర్స్. వాడి లాస్ కూడా క్రోర్స్లో ఉంటుంది. ఎందుకంటే అంతమంది అంటే త్రూ అవుట్ ఇండియా స్విగ్గీ ఉంది. వాడు యాక్సెస్ చేయలేక, ఫుడ్ యాక్సెస్ చేయలేక అంటే ఆర్డర్ పెడతలేడు అంటే వానికి అంత లాస్ వస్తుంది. క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ లాస్ వస్తుంది. సో ఎట్లా ఇది మేనేజ్ చేస్తాము అంటే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ది మానిటరింగ్. ఓకే, సో మానిటరింగ్ చేసినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విల్ టాక్ అబౌట్ మానిటరింగ్. ఓకే, సో మానిటరింగ్ గురించి చాలా మంది మాట్లాడతారు. అంటే లైక్ మనం ఎట్లా మానిటర్ చేస్తాము, 90% వస్తే ఏం చేస్తుంది, 80% వస్తే ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ జనరేట్ అన్ అలర్ట్. ఓకే, ఒక అలర్ట్ని జనరేట్ చేస్తుంది. అంటే యూ నీడ్ టు ఇట్ విల్ గివ్ యన్ ఇన్ఫర్మేషన్. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇట్ విల్ గివ్ యన్ ఇన్ఫర్మేషన్ సేయింగ్ దట్ బాబు నీ సిస్టమ్ 90% రీచ్ అయిపోయింది మెమరీ, ఇంకో 10% రీచ్ అయితే అది చచ్చిపోతుంది. సో యూ నీడ్ టు యాక్ట్ ఆన్ ఇట్ అని చెప్తారు. ఓకే, సో యాక్ట్ ఆన్ ఇట్ అని చెప్పినప్పుడు హౌ ఇట్ విల్ బి దేర్ అంటే ఇది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనకి హండ్రెడ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ లైనెక్స్ సర్వర్లు రన్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఒక అలర్ట్ జనరేట్ అయింది అంటే ఇది ఎట్లా జనరేట్ అవుతుంది? ఓకే, సో ఒక ప్లేస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ టూల్ ఉంది. మానిటరింగ్ టూల్లో ఇది జనరేట్ అయ్యింది. ఓకే, హౌ ఇట్ విల్ గెట్ టు నో? లైక్ నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ప్రతిసారి మానిటరింగ్ టూల్లోకి వెళ్ళి చెక్ చేయను కదా. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ సంథింగ్ కాల్డ్ టికెటింగ్ టూల్స్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే, టికెటింగ్ టూల్స్ అంటే ఏముంటుంది? మీకు రెమెడీ కానివ్వండి, లేకపోతే ఇట్ మైట్ బి జీరా, ఓకే, ఇట్ మైట్ బి సర్వీస్ నౌ. సో ఇవన్నీ కూడా టికెటింగ్ టూల్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీ టీమ్ ట్యాగ్ అయి ఉంటుంది. సో మీకు ఒక టికెట్ వస్తుంది. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ టికెట్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్. మీకు ఒక ఇన్సిడెంట్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే ఈ సిస్టమ్ 90% మెమరీ అనేది చెక్ చేయండి అని వస్తుంది. సో యూ విల్ గో అండ్ చెక్ దట్ థింగ్. బట్ ఈ టికెటింగ్స్లో ఏముంటుంది? ఓకే, సో అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇన్సిడెంట్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ చేంజ్ అంటే విల్ డిస్కస్ దాట్ ఇన్ ది క్లాసెస్. బట్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఎట్లుంటాయంటే లైక్ ఎవరైతే మీరు క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్తో మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దాని గురించి కూడా విల్ డిస్కస్ ఎ లాట్. ఓకే, సో ఇట్స్ అ హ్యూజ్ టాపిక్ యాక్చువల్లీ. ఓకే, సో దాని గురించి మనం ఇన్డెప్త్గా మాట్లాడదాము. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్, ఇదే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్గనైజేషన్లో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఐడియా ఉంటే 60% ఆఫ్ ఇంటర్వ్యూ ఈజ్ క్లియర్డ్. 60% మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది మనం కంప్లీట్గా కవర్ చేస్తాము. అండ్ ఆల్సో యూ విల్ గెట్ టు నో అబ్బా ఇట్లుంటుందా రియల్ టైంలో అనేది కూడా మీకు కంప్లీట్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, డైలీ టాస్క్ కూడా మనం మాట్లాడతాము. ఓకే, సో విల్ డిస్కస్ ఎ లాట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది డైలీ బేసిస్. మనం అసలు డైలీ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అనేది ఎవరికి తెలియదు. ఓకే, అంటే చాలా మంది చాలా వేగ్గా చెప్తారు. ఓకే, సో కానీ డైలీ వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం అనేది మనము ఒక 4 days 5 days చేద్దాం. అంటే లైక్ విల్ ట్రై టు మేక్ ఇట్ రియల్ టైమ్ ఆఫీస్ లాగా చేసి. ఓకే, సో దాంట్లో మీరు డైలీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాట్ యూ విల్ చెక్, హౌ విల్ యూ చెక్, హౌ థింగ్స్ హ్యాపెన్స్. ఓకే, సో అవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే విల్ మాక్ ఇట్. ఓకే, సో దీని అంతా కూడా మనం మాక్ చేసి ఓకే, సో ఇది ఇట్లా చేస్తాము, ఇది ఇట్లా హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో డైలీ వచ్చిన తర్వాత నేను ఏం ఓపెన్ చేస్తాను, ఏం చెక్ చేస్తాను, అదంతా కూడా విల్ డూ ఇట్ మాక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో మాక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి చేయడానికి ట్రై చేసాం. అండ్ ఆల్సో విల్ గెట్ ఆల్ ది హ్యాండ్స్ ఆన్. ఓకే, సో నేను అన్ని కూడా హ్యాండ్స్ ఆన్ చూపిస్తాను మీకు, సో దట్ యూ గైస్ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ సిస్టమ్స్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఆఫ్లైన్ వచ్చినప్పుడు ఓకే, సో సమ్వన్ సైడ్ లైక్ అన్నా మేము బుక్స్ పట్టుకొచ్చి రాయడము. ఓకే, సో వీ నీడ్ టు నోట్ ఇట్ డౌన్, అది చాలా ఓల్డ్ మెథడాలజీ అన్న వర్కౌట్ అవ్వదు అనేసి అన్నారు.
అసలు మీరు రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీకు ఏంటి అంటే ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. ఓకే, సో అన్ని కూడా డాక్యుమెంట్ చేస్తాం మనం. కాకపోతే ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ టు రైట్ యాక్చువల్లీ. ఓకే, సో మొన్న ఎవరు అన్నారు అది చాలా ఓల్డ్ మెథడాలజీ, కానీ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ బూస్టింగ్. అంటే మీరు ఏదైనా రాస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే రాసి టైప్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా మిస్టేక్స్ బాగా తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా సరే రాసుకొని దాన్ని టైప్ చేస్తున్నారు అనుకోండి, అరే నేను రాసిన కానీ కరెక్టే రాసిన, నేను మిస్టేక్ ఎందుకు వస్తుందని మీరు మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఆల్వేస్ హెల్ప్స్. ఓకే, సో బట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ థింగ్స్ లైక్ ఇట్స్ ఓల్డ్ మెథడాలజీ, డోంట్ వరీ, నేను ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే, సో అండ్ ఆల్సో వాట్ ఎవర్ వీ డూ. ఓకే, సో మనం ఏదైతే బోర్డ్ మీద రాస్తామో ఆ బోర్డ్ కూడా మీకు నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను దానికి. ఓకే, సో ఐ జస్ట్ గివ్ యూ ది పీడిఎఫ్ ఫైల్ ఆఫ్ వాట్ వీ రైట్, వాట్ వీ డిస్కస్. ఓకే, సో ఎవ్రీథింగ్ కూడా నేను పీడిఎఫ్ ఫైల్లో మీకు ఇస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో మీకు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, సో వీ కెన్ డూ లైక్ ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, సో హౌ ఎవర్ వీ వాంట్ టు డూ వీ కెన్ డూ ఇట్. ఓకే, సో యా, దట్స్ వాట్ వీ ఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో దిస్ ఈస్ what I wanted to give, and also the content. I'll just show you the content. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిన. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దిస్. ఓకే, సో హూ షుడ్ అటెండ్ అనేది ఫ్రెషర్, కాలేజ్ స్టూడెంట్స్, సిస్టమ్ అడ్మిన్స్, డెవాప్స్ ఇంజనీర్స్, ఐటీ మేనేజర్స్, ఆర్ ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది లైనెక్స్ స్కిల్స్. ఎవరైనా సరే లైనెక్స్ స్కిల్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ గైస్ కెన్ కమ్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. ఓకే, సో అండ్ ఆల్సో we'll talk about all the concepts. Okay, so understanding Linux concepts, then we'll see how we install, download, and we'll see file management, ఆ తర్వాత లైనెక్స్ ఫండమెంటల్స్, ఆ తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్, ఆ తర్వాత నెట్వర్కింగ్ సర్వీసెస్, సిస్టమ్ అప్డేట్స్, ఆ తర్వాత డిస్క్ మేనేజ్మెంట్, రన్ లెవెల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఫర్ యూ, అంటే లైక్ లైనెక్స్ నేర్చుకోవడానికి ఏమేమి కావాలనేది కంప్లీట్గా నేను కవర్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లైనెక్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది లైనెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆన్ Ansible. Okay, so how we are going to do Ansible. Okay, okay, so Ansible కూడా సేమ్ సెటప్. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్ నౌ, సేమ్ సెటప్ కూడా మనం Ansible కూడా సేమ్ అట్లానే చేస్తాం. ఓకే, కాకపోతే ఏంటంటే Ansible చేసేటప్పుడు ఏంటంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 8 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ ఉంటే బెస్ట్. లేదు అంటే 4 GB ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు 1 GB చేయాల్సి వస్తుంది. అంటే లైక్ మీరు 2 VMs క్రియేట్ చేసుకొని 1 GB పైన చేయాల్సి వస్తుంది. బట్ యా, you will get everything. Okay, so like don't worry on the configuration part. Okay, so ledu annappudu like we'll see how we can do that as well. Okay, so Ansible enduku important and why and how it will help, నాకు ఎట్లా హెల్ప్ అవుతుంది నేను Ansible నేర్చుకుంటే అంటే, మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చి ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ ఆల్రెడీ ఇన్ టు ది లైనెక్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఓన్లీ Ansible అన్న కూడా మీరు నేర్చుకోవచ్చు. లేదు నాకు Ansible అవసరం లేదు, నేను ఓన్లీ లైనెక్స్కే వెళ్ళాలనుకుంటున్నా అంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఓకే, మన ఫస్ట్ 25 days ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఫస్ట్ 25 days ఏదైతే ఉంటుందో, ఓకే, సో యూ విల్ బీ హ్యావింగ్ కంప్లీట్ లైనెక్స్. ఓకే, సో మనం లైనెక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో నేను 25 days ఇస్తున్నాను అంటే జస్ట్ మేక్ ఇట్ యాజ్ 25 to 30 వర్కింగ్ డేస్. ఓకే, సో 25 to 30 daysలో మనం లైనెక్స్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో లైనెక్స్ ఓన్లీ లైనెక్సే కావాలంటే కూడా యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, సో ఎందుకు లైనెక్స్తో పాటు Ansible ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ఐటీలోకి వస్తున్నప్పుడు యూ నో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్. ఎవ్వరు కూడా ఏది కూడా మాన్యువల్గా చేసే సిచ్యువేషన్ లేదు.
ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్. సో లైనెక్స్ ప్లస్ యాన్సిబుల్ తీసుకుంటున్నప్పుడు యాన్సిబుల్ ఈజ్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఆటోమేట్ ఆల్ యువర్ లైనెక్స్ టాస్క్స్. మనం చేసే లైనెక్స్లో ఏదైతే పనులు చేస్తామో ఆ పనులన్నీ కూడా మనము ఆటోమేట్ చేయడానికి మనము లైనెక్స్ అనేది యూస్ చేస్తాము. ఎందుకంటే వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ లైనెక్స్, నాకు ఒకటో 10 సర్వర్లు ఉన్నాయి. ఓకే, యూ విల్ హ్యావ్ థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ మనకి లైనెక్స్ బాక్సెస్ ఉంటాయి. సో ఇన్ని బాక్సెస్ని నేను మేనేజ్, అంటే ఇన్ని సర్వర్స్ని నేను మేనేజ్ చేయాలి అంటే ఐ షుడ్ హ్యావ్ అ టూల్ విచ్ కెన్ ఆటోమేట్, ఆర్ I should have a configuration tool where I can automate all my tasks. That is where Ansible comes into the picture. Okay, so అక్కడ మనకి Ansible అనేది పిక్చర్లోకి వస్తుంది. అండ్ ఆల్సో Ansible ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఇట్స్ అ లీడర్. ఓకే, మనకి వేరే టూల్స్ కూడా Ansibleతో పాటు షెఫ్ ఉంది, పప్పెట్ ఉంది. ఓకే, సో ఇవి కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. బట్ ద లీడర్ ఈస్ Ansible రైట్ నౌ. ఇది కూడా మనకి ఓపెన్ సోర్స్, రెడ్ హ్యాట్ వాడిది ఓపెన్ సోర్స్ ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ద రెడ్ హ్యాట్. అవన్నీ కూడా మనం వెనెవర్ వి డిస్కస్ అబౌట్ Ansible విల్ డిస్కస్ దట్. బట్ హౌ ఇట్ విల్ గివ్ యూ ది బూస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ 0 to 3, 0 to 4 ఉన్న వాళ్ళకి ఈజీ అని చెప్పిన, అంటే లైనెక్స్లో ఎంటర్ అవ్వడం. ఓకే, వెనెవర్ యూ హ్యావ్ Ansible విత్ దట్. ఓకే, సో మీకు Ansible యాడ్ అయినప్పుడు ఇట్ విల్ గివ్ యూ హ్యూజ్ అడ్వాంటేజ్. ఎందుకంటే కంప్లీట్లీ మీరు ఆటోమేషన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఓకే, మీకు ఆల్రెడీ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ వచ్చు, దాంతోపాటు మీకు Ansible వచ్చు, కాబట్టి యూ విల్ హ్యావ్ హ్యూజ్ అడ్వాంటేజ్ ఆఫ్ మూవింగ్ ఇన్ టు ది నెక్స్ట్ లెవెల్. అంటే మీకు ప్రమోషన్స్ కానివ్వండి, ప్యాకేజీలు పెంచుకోవాలనుకున్నా, ఓకే, మీ కెరియర్ని కొంచెం డెవాప్ సైడ్ మూవ్ చేయాలనుకున్నా, లేకపోతే మీ కెరియర్ని కొంచెం ఆటోమేషన్ సైడ్ మూవ్ చేయాలనుకున్నా, Ansible అనేది కంప్లీట్లీ హెల్ప్ చేస్తుంది. లైనెక్స్ తర్వాత Ansible అందుకే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఓకే, సో ఇట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ యువర్ కెరియర్ టు మూవ్ ఇన్ టు ది నెక్స్ట్ లెవెల్. డెఫినెట్గా మనం ఇందాక చెప్పిన కదా స్టాండర్డైజేషన్. ఓకే, సో ఇప్పుడు 2 సంవత్సరాలు చేయగానే బోర్ కొట్టేస్తుంది మనకి. ఓకే, మనకి ఎంత వస్తుంది ఆర్గనైజేషన్లో? 5%, 6%, మ్యాక్సిమం 10% పెంచుతాడు శాలరీ సంవత్సరానికి. ఓకే, ఇప్పుడున్న రెసిషన్లో అయితే 1-2% కూడా పెంచట్లేదు. సో ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత నేను జాబ్ స్విచ్ అవ్వాలనుకున్నా కానీ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ బూస్ట్ వేర్ ఐ కెన్ అట్లీస్ట్ గెట్ 40% ఆఫ్ హైక్ కదా. నా 40% హైక్ రావాలి, లేకపోతే నేను మూవ్ అవ్వడం చాలా కష్టం. సో నేను మీకు ఇందాకనే చెప్పిన 4 years ఎక్స్పీరియన్స్ వరకు మీకు సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు 3 years 3+ పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్ మూవ్ అవుతున్నారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? నేను ఎందుకు 4 years 1 తీసుకోవాలి? 0 years 1+, 2+ ఉన్నోని తీసుకుంటా, తక్కువ ప్యాకేజ్ చూస్తా. అదే పని చేస్తాడు వాడు కూడా, ఎందుకంటే లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ స్టాండర్డైజేషన్ అని చెప్పినాడు. ఇక్కడ మీకు Ansible హెల్ప్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే నాకు Ansible కూడా వచ్చు అంటే దెన్ హీ విల్ ఫర్గెట్ అబౌట్ దీస్ పీపుల్ అండ్ హీ విల్ హైర్ యూ. ఓకే, సో అట్లా మీకు Ansible అనేది ఎప్పుడైనా కానీ అడ్వాంటేజే టు ఎన్హాన్స్ యువర్ కెరియర్. మీ గ్రోత్కి కానివ్వండి, మీరు టెక్నాలజీ మూవ్మెంట్ అవ్వాలన్నా, మీరు వేరే లెవెల్కి వెళ్ళాలన్నా కానీ Ansible చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ విల్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్, అంటే లైక్ వేరే వాళ్ళతో మీరు సపరేట్గా ఏమంటారు షోకేస్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్. ఓకే, సో దట్ ఈస్ వేర్ Ansible కమ్స్ ఇన్ టు ది పిక్చర్. Ansible కూడా కంప్లీట్గా చెప్తాను నేను. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ Ansible. మీకు చాలామంది ఏంటంటే 2 రోజులు 3 రోజులు చెప్పే వాళ్ళు ఉన్నారు డెవాప్స్లో Ansible. ఓకే, సో ఎనీవే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ దట్, ఎవరితో కంపారిజన్ అని కాదు, కానీ Ansible మనది యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఓల్డ్ వర్షన్ మన కంప్లీట్ Ansible యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఓకే, బట్ హియర్ ఐ జస్ట్ గివ్ యూ ఎవ్రీథింగ్, అంటే లైక్ Ansible ఏమేమి కావాలంటే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కంప్లీట్గా చెప్తాను నేను. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జస్ట్ గివ్ యూ 2 or 3 days ఐడియా ఇచ్చేసి Ansible అయిపోయిందని చెప్పడం కాదు. ఓకే, సో ఇట్స్ కంప్లీట్ Ansible. ఓకే, సో ఎండ్ టు ఎండ్ Ansible ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో టేక్ సేమ్ 25 to 30 days. సారీ. ఓకే, సో అది కూడా మీకు 25 to 30 days తీసుకుంటుంది. ఓకే, అంటే మనది కోర్స్ కంప్లీట్ లైనెక్స్ ప్లస్ Ansible కావాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 60 days. ఖచ్చితంగా 2 months అయితే పడుతుంది. ఓకే, సో 2 months ఖచ్చితంగా మనకి
టైం తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైనక్స్ అండ్ యాన్సిబుల్. అండ్ ఆల్సో మేజర్గా మనము ట్యూస్డే నుంచి సాటర్డే వరకు చేస్తాం. ఓకే, సండే అండ్ మండే మేజర్గా ఆఫ్ ఉంటుంది. సండే వచ్చేసి విల్ హ్యావ్ డిస్కషన్స్. ఓకే, సో సండే మేజర్ డిస్కషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. మండే అయితే లైక్ విల్ టేక్ ఆఫ్ ఆన్ మండే. ఓకే, సో ఇట్స్ అ వియర్డ్ థింగ్, బట్ యా మండే ఐ విల్ బి వెరీ బిజీ, ఎందుకంటే నాకు చాలా మీటింగ్స్ ఉంటాయి మండే. ఓకే, సో సండే లైక్ విల్ గో ఫర్ డిస్కషన్స్, లేకపోతే మాక్స్. ఓకే, సో మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి. ఓకే, సో విల్ డూ ఆల్ దోస్ స్టఫ్స్ ఇన్ ది ఆన్ సండే. ఓకే, సో సండే రోజు మీరు ఫ్రీ ఉంటారు కాబట్టి చాలామంది. ఓకే, సో యూ గైస్ కెన్ కమ్ డౌన్. చాలామంది ఆన్లైన్ ఉన్న వాళ్ళు కూడా ఆఫ్లైన్ అంటే లైక్ ఆఫీస్కి రావచ్చు. ఓకే, యూ గైస్ కెన్ డిస్కస్ ఆల్ దోస్ స్టఫ్స్. ఓకే, సో వీ కెన్ హ్యావ్ ఆల్ ద డిస్కషన్స్. ఇంటర్వ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. ఓకే, లింక్డ్ఇన్లో సర్చ్ చేయడము. ఓకే, సో విల్ డూ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో కంబైన్గా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇట్స్ నాట్ లైక్ గుర్తుపెట్టుకోండి నేనేదో చెప్తున్నా అండ్ మీరు వింటున్నారని కాదు. ఓకే, ఇట్స్ కంబైన్ ఎఫర్ట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ నేను చెప్పేసి వెళ్ళిపోను. ఒకసారి చెప్పేసి అయిపోయింది వెళ్ళిపోను. ఓకే, సో ఐ వాంట్ యూ టు పార్టిసిపేట్ మోర్. ఓకే, సో ఐ వాంట్ యూ టు ఆస్క్ క్వశ్చన్స్, ఐ వాంట్ యూ టు కమ్ అప్ విత్ థింగ్స్. ఓకే, సో ఎందుకంటే నేనేమి ట్రైనర్ని కాదు. అంటే లైక్ ఐఎమ్ నాట్ 100% ట్రైనింగ్స్ మీదనే చేయట్లేదు నేను. ఓకే, సో ఐఎమ్ అన్ ఎంప్లాయీ. ఓకే, సో యూ గైస్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, సో ఆ క్వశ్చన్స్లో నాకు ఆన్సర్ తెలియకపోయినా విల్ సర్చ్ టుగెదర్. గూగుల్లో సర్చ్ చేద్దాం. గూగుల్లో సర్చ్ చేసి విల్ ట్రై టు పుట్ దట్ ఫార్వర్డ్. ఓకే, సో ఎందుకంటే కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో మేబీ ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. దే మైట్ కమ్ అప్ విత్ దట్ క్వశ్చన్. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ఇన్ ది గూగుల్. ఓకే, కంబైన్ ఎఫర్ట్ ఇది. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ నేను ఇంతే కరికులం పెట్టినా నేను ఇంతే చెప్తా, దీంతో బయట నేను చెప్పాను. ఓకే, సో దీని బయట మీకు ఏదైనా కావాలంటే మళ్ళీ మీరు డబ్బులు పే చేయాలి అనే కాన్సెప్ట్ అయితే మన దగ్గర లేదు. ఓకే, సో ఇట్స్ ఎ కంబైన్ ఎఫర్ట్. లైక్ విల్ డూ ఇట్ టుగెదర్, విల్ ట్రై టు అంటే మీకు జాబ్ రావాలనేసి నా మేజర్ ఎజెండా. ఓకే, సో ఇక్కడ ఎవరైతే వస్తున్నారో యూ గైస్ నీడ్ టు వర్క్ టుగెదర్. ఓకే, సో దిర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ సంథింగ్. ఓకే, సో వర్క్ టుగెదర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడికి వచ్చినా కానీ వర్క్ టుగెదరే ఉండాలి. ఓకే, సో లైక్ వానికి నేనేం చెప్పేది, వీరికి నేనేం చెప్పేది అనే కాన్సెప్ట్ మన దగ్గర వర్క్ అవ్వదు. వర్క్ చేయడానికి ట్రై చేయకండి అట్లాంటి కాన్సెప్ట్. ఓకే, సో ట్రై టు గెట్ మోర్ అంటే కలిసిపోవడానికి ట్రై చేసాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ లొకేషన్ వచ్చేసి ఆఫ్లైన్ లొకేషన్ వచ్చేసి ఇది దిల్సుఖ్ నగర్. ఓకే, సో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఇట్స్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఓకే, సో మీరు దిల్సుఖ్ నగర్ మెట్రో ఉంటుంది కదా, దిల్సుఖ్ నగర్ మెట్రో దిగగానే ఓకే, సో మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్. ఇక్కడనే మీకు లేన్ ఉంటుంది. ఈ లేన్లో మీకు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఓకే, కొంచెం ముందుకు అంటే ఒక 100 meters పోగానే మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఇక్కడ, టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఓకే, ఇంకా నేను బోర్డ్ అయితే ఏం పెట్టలేదు. మీకు ఒక బిల్డింగ్ 5 floors. మీ స్క్రీన్ వచ్చేసి Ansible టేబుల్ ఆఫ్ కంటెంట్ చూపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఫర్ మీ ఆర్ ఐ డోంట్. అర్థం కాలేదు. Ansible టేబుల్ ఆఫ్ కంటెంట్ చూపిస్తుందండి. మీరు వేరే ఏదైనా స్క్రీన్. సారీ, సో ఇంతసేపు నేను రాసింది మీకు కనిపించలేదు అయితే. ఎస్ సార్. ఓకే 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 సారీ. ఓకే, సో లొకేషన్ వచ్చేసి దిల్సుఖ్ నగర్. ఓకే, సో సాయిబాబా టెంపుల్ దగ్గర. సో మీకు జనరల్గా అంటే ఇక్కడ మెట్రో ఉంటుంది, దిల్సుఖ్ నగర్ మెట్రో. సో మీకు ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, సరూర్ నగర్. ఓకే, సో ఇక్కడ లేన్ ఉంటుంది. ఈ లేన్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ ముందుకు రాగానే టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఉంటుంది. అంటే లైక్ నేను ఇంకా బోర్డు పెట్టలేని చెప్పిన. ఓకే, సో 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఓకే, సో 5 floors బిల్డింగ్ అసలు ఎక్కడ కూడా లేదు, మనది 3rd floorలో ఉంటుంది. ఓకే, సో 3rd floorలో లైక్ బిల్డింగ్ నేమ్ ప్లీజ్. బిల్డింగ్ నేమ్ తెలీదు కానీ బీ ఫిట్ ఉంటుంది. ఓకే, సో బీ ఫిట్ మెన్స్ వేర్.
ఓకే, Thank you, అదే sir. బిల్డింగ్ లో కింద బిల్డింగ్ నేమ్ వచ్చేసి మంజు కాంప్లెక్స్. ఏం కాంప్లెక్స్ రాకి? మంజు మంజు కాంప్లెక్స్. కాంప్లెక్స్. ఆ, మంజు కాంప్లెక్స్. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇది చూసుకో, బీఫిట్ మెన్స్ వేర్ అనేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఓకే, సో మీకు చాలా పెద్ద ఇది షోరూమ్ అది. దానిపైన థర్డ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంది. Sir, the time, please. టైం వచ్చేసి The timings. 9 AM to 10 AM.